హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫాతీస్ వరల్డ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఫూల్ మక్కనతో పాయసం అండి. ఖీర్ అనొచ్చు, పాయసం అనొచ్చు, స్వీట్ చేస్తున్నాను. అదే లోటస్ గింజల ఏమంటారు, పేలాలు అంటారు కదా, వాటితో నేను వాళ్ళ ఖీర్ చేయబోతున్నాను. ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఫూల్ మక్కన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇది నేను 50 గ్రాములు తీసుకున్నాను. షుగర్ రుచికి తగ్గట్టు, టేస్ట్కి తగ్గట్టు మనం ఎంత తింటామో అంత. చిక్కటి పాలు 2 లీటర్లు తీసుకున్నాను. టేస్ట్ కోసం మరియు స్మెల్ కోసం యాలకులు. ముందు ఫస్ట్ మనం గిన్నె పెట్టి గిన్నెలో నెయ్యి వేస్తున్నాను. ఒక 2 స్పూన్లంత నెయ్యి వేసాను. దాంట్లో ఈ ఫూల్ మక్కన మొత్తం కొంచెం వేయించుకుందాం. కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుందాం. మరీ నల్లగా అలా కాదు, కొంచెం లైట్గా క్రిస్పీ అయితే సరిపోతుంది. చూసారా, ఇలా కొంచెం క్రిస్పీగా, కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చాలు. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే గిన్నెలో నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేపుకుందాం. ఓకే, డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుందాం వేరే గిన్నెలో. ఇప్పుడు ఇదే గిన్నెలో పాలు పోసుకుందాం. రెండు లీటర్లు కాస్త లీటర్ అయ్యేంత వరకు మంచిగా బాయిల్డ్ అవ్వాలి. అలా బాయిల్డ్ అయితేనే ఈ ఖీర్కి టేస్ట్. దీంట్లో ఉన్న అంటే పాలు బాగా ఏమంటారు, పొంగుతున్న కొద్ది పక్క నుంచి మరుగుతున్న కొద్దీ మనకి పక్క నుంచి మీగడ వస్తుంది కదా, ఆ మీగడ ఈ ఖీర్కి టేస్ట్. ఈ పాలల్లోనే షుగర్ వేసేసుకుందాం. నేను 2 లీటర్ల పాలకి 1 కప్పు అంటే 25 పావు కేజీ అంత ఉంటుంది అందాజాగా వేసేస్తున్నాను. కలుపుకుందాం. ఈ పాలల్లోనే మొత్తం మేగడ దగ్గరికి అయ్యేంత వరకు పాలు మరగనిద్దాం చిక్కగా. ఇంకా నేను వాటర్ ఏమీ పోయట్లేదు ఈ పాలల్లో. యాలకుల్ని దంచుకుందాం. యాలకులు త్వరగా మెత్తగా అంటే పొడి అవ్వాలంటే కొంచెం షుగర్ వేసి దంచండి, త్వరగా పొడి అయిపోతుంది. ఓకే, యాలకులు దంచేసుకున్నాను. ఇది కూడా నేను పాలలో కలిపేస్తున్నాను. ఓకే, ఒకసారి ఒక 40 మినిట్స్ పడుతుందండి. పాలంతా దగ్గరకు వచ్చి బాగా ఏమంటారు, లీటర్ అయ్యేంత వరకు అంటే మరగనివ్వాలి అంటే మినిమం ఒక 40 మినిట్స్ పడుతుంది. ఫూల్ మక్కన్ మనం మంచిగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లో కొంచెం కూల్ వాటర్ వేసేసి ఒక 5 నిమిషాలు ఇలా పెట్టేద్దాం. ఎందుకంటే మంచినీళ్ళు ఇవి కూడా వాటర్లో కొంచెం నానబెడితే కొంచెం క్రిస్పీగా ఉంది కదా, కొంచెం మెత్తగా అవుతుంది. అది మనం పాలలో వేసేస్తే తినడానికి సాఫ్ట్గా ఉంటుంది. ఈ మంచినీళ్ళే మనం ఎట్లాగో పాలలో నీళ్లు పోయేది కాబట్టి ఈ పాలతో పాటు మనం మొత్తం ఇందులో వేసేద్దాం. ఒక 2 నిమిషాలు ఇలా పక్కన పెట్టేద్దాం. ఇంకా దగ్గరికి రావాలండి, చిక్కగా ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. 10 నిమిషాలు పడుతుంది. ఫూల్ మక్కన చాలా హెల్త్కి చాలా బెనిఫిట్స్ అండి. ఎక్కువ షుగర్ పేషెంట్స్ తింటే కూడా చాలా మంచిది.
మొత్తం హెల్దీయే. లోటస్ సీడ్ నుంచి వస్తుంది కదా, పేలాలు అంటారు, లోటస్ సీడ్ పేలాలు. ఇది స్టవ్ కాదు కాబట్టి ఊరుకోవాల్సి వస్తుంది, పైకి వస్తుంది. అక్కడంటే సిమ్లో పెట్టాలి, అట్లా పెట్టాలి, హై పెట్టాలి. ఇక్కడ అట్లా కాదు, కట్టెలు గుంజేయాలి బయటికి. పక్కన వాటర్లో పోసాం కదా, ఇది మనం కొంచెం మెత్తగా అయిపోయింది. ఇదంతా మనం ఇప్పుడు పాలలో వేసేద్దాం. కొంచెం సాఫ్ట్గా మంచిగా తింటుంటే మెత్తగా తగులుతే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం పక్కన పెట్టగానే అది క్రిస్పీగా అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఖీర్ మనం చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఆ మఖానా అనేది గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా రూమ్ టెంపరేచర్కే ఉంచినా ఉంటుంది. ఒక 2 hours బయట పెట్టినా నో ప్రాబ్లం, ఖరాబ్ అయితే అవ్వదు. డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను, కొన్ని వేస్తాను. డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను, కొన్ని వేసేసి కొన్ని తినేటప్పుడు గార్నిష్ చేసుకోవడానికి, అలంకరించుకోవడానికి పెట్టుకున్నాం. తినేటప్పుడు వేస్తాను. ఫూల్ మఖానా ఖీర్ రెడీ. ఎంతో టేస్ట్గా, రుచికరంగా, స్మూత్గా, సాఫ్ట్గా, హెల్దీ ఫుడ్, హెల్దీ స్వీట్ ఫూల్ మఖానా ఖీర్. ఇందులో మళ్ళీ పైనుంచి డ్రై ఫ్రూట్స్, కిష్మిష్, స్వీట్. ఇష్టంగా తినేవాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు. చాలా స్మూత్గా. మీరు ట్రై చేయండి ఈ స్వీట్ని. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటకాలతో మీ ముందుకు వస్తాను. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.